సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గినా కూడా, అంటే రవి 6వ స్థానం నుండి సప్తమంలోకి వచ్చినప్పటికీ మిగతా గ్రహాలు ఎక్కువగా యోగిస్తూ ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు సాధారణంగానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మకర రాశి వారికి అటు సప్తమంలో రవి గురుల యొక్క సంచారము, చంద్రబలం అధికంగా ఉండడం లాంటి అంశాల వల్ల వారం ప్రారంభంలో అనగా ఆది సోమవారాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరంగా ఏదైనా శారీరకంగా ఉన్నప్పటికీ వెళుతూ వెళుతూ ఉండే కొద్దీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఉద్యోగంలో ప్రమోషన్లు పొందడానికి అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి ఎవరైతే ప్రమోషన్ కావాలి, ట్రాన్స్ఫర్లు కావాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి గ్రహస్థితి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. తోబుట్టువులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు లేదా మీ జీవిత భాగస్వామి, సంతానము, ఇటువంటి వారందరూ కూడా మీ యొక్క ఉన్నతికై కృషి చేస్తూ ఉంటారు. మీతో కలిసి కష్టపడుతూ ఉంటారు. మీకు వ్యతిరేకం చెప్పకుండా ఉంటారు. మీతో కలిసి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దూర విద్య, విదేశీ ఉద్యోగము, పెట్టుబడులు లాంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారికి కలిసి వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా దేశాంతరం వెళ్ళాలి లేదా వేరే దేశంలో స్థిరపడాలి అనేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఈ వారంలో. అలాగే మంచి వార్తలు వింటారు. మంచి శుభవర్తమానాలు లేదా ఏదైనా మంచి దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు, ఇలా పాపక్షయమయ్యేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో కూడా మంచి గ్రహస్థితి ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల పరంగా, చదువు పరంగా, అన్నిటి పరంగా కూడా గ్రహస్థితి బాగానే ఉన్నది. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి.